హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. కొరియన్ క్రేజ్ టాలీవుడ్ను తాకింది. ఎంతవరకు తాకిందంటే మెగా ప్రిన్స్ వరకు వచ్చేసింది. ఆయన ఎవరో కాదు, కొరియన్ కనకరాజు. తెలుసు కదా, వరుణ్ తేజ్ గారు. సో కంసా మీద అని పాటలు పాడుతున్నారు, కొరియన్ కనకరాజు అంటున్నారు. టైటిల్ అయితే అయితే పక్కా రాయలసీమ పేరు ఏదంటే కనకరాజనే బాగా గుర్తు మనకి. బట్ కనకరాజు ఉన్నారు, బట్ కొరియన్ యాడ్ అయింది. సో బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా ఉన్నారు. మరి మాట్లాడదామా? చలో. ఏం బా, ఎట్టుండో? నమస్తే. బాగున్నా. ఇది ఇందాక నేను చెప్పినట్టు కనకరాజు పొద్దుటూరులో చాలా మందికి ఉంటుంది పేరు, రాయలసీమలో మోస్ట్లీ. సో కనకరాజు ఎట్లా కొరియన్ కనకరాజుగా మారిందంటే ఏం చెప్తారు? అదే స్టోరీ. అది మీకు ఎలా చెప్తాము? అదే అది అంటే చాలా వరకు ట్రైలర్ టీజర్లో మెజారిటీ కథ చెప్పేసాము. ఏదైతే చూపించలేదు అది ఒకటి అడుగుతున్నారు మీరు. అదొక్కటి మా సినిమా అలా హింట్ ఏమన్నా ఇస్తారేమో అనుకున్నా నేను. బట్ ఒక ఫన్ రైడ్ సినిమా కొరియన్ కనకరాజు అనేది. చిన్న సూపర్ న్యాచురల్ హారర్ అంటే ఏదో బ్లడ్ కారిపోయి భయపడిపోయి హారర్ కాకుండా సస్పెన్స్ ఉండే హారర్ లాగా ఉంటుంది కొంచెం సినిమాలో. చిన్న సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఇవన్నీ. మోస్ట్లీ ఇట్స్ అ ఫన్ ఫిలిం. కామెడీ, ఒక సిచ్యువేషన్స్ ఇవన్నీ క్రియేట్ చేసి ఒక కనకరాజు మీరు చెప్పినట్టు ఒక పక్క రాయలసీమ అబ్బాయి ఒక కొరియన్ ప్రపంచంలోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది మా సినిమా జస్ట్. కానీ టీజర్లో కొరియన్ అనగానే మీరు అలా ముందుకు సత్య గారు ముందుకు వస్తారు కదా, రైట్. ఆ కామెడీ అసలు ఫుల్ నవ్వొచ్చింది. అసలు ఆ సీన్ అదిరిపోద్దండి. థియేటర్లో అదిరిపోద్ది సీన్. అసలు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తారంటే మీరు. చాలా బాగుంది. అంటే ఆ ఎఫెక్ట్ చాలా బాగుంది. అండ్ టీజర్లో కూడా అంటే ఎవరైనా చూడొచ్చు. అంటే హారర్ కామెడీ అనేది మనకి అలవాటు ఉన్నది ఇప్పుడు. చాలా వరకు అందరూ ఆడియన్స్ అలవాటు అయిపోయారు. సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది కొరియన్ అనే వరకు. దట్ కొరియన్కి చాలా మంది అమ్మాయిలు ఫ్యాన్స్ ఉన్నారు. సో వస్తాను మీ దగ్గరికి. సో అంటే ఈ టైంలో కరెక్ట్గా తీసుకొని వచ్చారు. సో లాంగ్వేజ్ ఏమైనా నేర్చుకున్నారంటే ఇందులో మీకు 2 టాస్క్లు ఉన్నట్టున్నాయి కదండి. ఒకటి కొరియన్, ఇంకోటి రాయలసీమ. ఎంతవరకు హోంవర్క్ చేశారు? అంటే పర్ఫెక్షన్ అటైన్ చేయడానికి అయితే ట్రై చేసాం రాయలసీమ స్లాంగ్ వరకు. ఒక కోచ్ అబ్బాయి, ఒక కోచ్ లాంటి అతను. కోచ్ అంటే మోర్ మేము కరెక్ట్ చేస్తాం లేదా చెప్పే అతను బాగా. ఈ హిందూపూర్ నుంచి ఒక అబ్బాయి ఉన్నాడు, సీను అని. ఆ అబ్బాయిని డైరెక్టర్ పెట్టాడు అనమాట. సో ఎవరు స్లాంగ్లో కొంచెం అటు ఇటు రాంగ్గా చెప్పినా కూడా మమ్మల్ని కరెక్ట్ చేయడం, మాకు ఏదైనా ఇంప్రవైజ్ చేయాలంటే అబ్బాయి హెల్ప్ చేయడం అనమాట. అండ్ మాకు న్యాచురల్గా ఎవ్రీడే మాట్లాడేది కాదు కాబట్టి డైరెక్ట్ మాకు అంత. బట్ డైరెక్టర్ది కూడా తిరుపతి కాబట్టి తనకు ఆ స్లాంగ్ తన డిఎన్ఏలో ఉంది తనకి. అండ్ కొరియన్ వచ్చినప్పటికీ అదొక చాలా, అది ఆలోచిస్తే కూడా చెమటలు వస్తున్నాయి నాకు. బేసిక్లీ అంత కష్టం. కొంచెము మరీ ఆ కొరియన్ కాంటెంట్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి ఏమీ కొంచెం అటు ఇటు అర్థం కావచ్చు. నాకు అసలు చూడను, నేను ఎక్కువ చూశాను బట్ ఎక్కువ వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మార్చుకొని చూశాను అనమాట ఆడియో. ఇక తర్వాత అనిపించింది కొరియన్లో చూసి ఉండాల్సింది, ఇంకొంచెం వెళ్ళిపోయేదేమో అని. బట్ దానికి కూడా ఇట్లాగే ఇప్పుడు సీను లాంటి అబ్బాయిని ఎలా పెట్టుకున్నాం. ఇంకో కొరియా నుంచి ఒక అమ్మాయి ఉంది, యూలియా అని చెప్పి. తను అక్కడ ఒక లాంగ్వేజ్ ఎక్స్పర్ట్. 1 year బ్యాక్ సత్య గారితో రైటర్ అని చెప్పి పరిచయం చేశారు. ఆమె వేరే. ఈమె సినిమాలో యాక్ట్ చేయలేదు. జస్ట్ యాక్చువల్లీ తన రోలే తను యాక్ట్ చేసింది అనుకోండి. తను యాక్టర్ చేసినాము దాంట్లో. అప్పటికి తను ఇంకా ఆన్ బోర్డ్ రాలేదు. సో తను మాకు హెల్ప్ చేయడం కూడా ఉంది. అండ్ అక్కడ యాక్టర్స్ కూడా పాపం వాళ్ళ పని యాక్టింగ్ ఒకటే కాకుండా ఈ లాంగ్వేజ్లో కూడా మా అందరికి ఎటువంటి డిఫికల్టీస్ వచ్చినా కూడా బాగా హెల్ప్ చేశాను మాకు మమ్మల్ని. అంటే సెట్లో ఫన్నీయెస్ట్ పర్సన్ ఎవరు? సత్య గారు. ఈజ్ ద ఫన్నీయెస్ట్. నో ఒక చోట ఉండడు సెట్లో. ఈజ్ ఆల్వేస్ ఎవ్రీవేర్. ఈజ్ ఆల్వేస్ ఎవ్రీవేర్. ఓకే. ఒక చోట వితిగాతో మాడుతూ ఉంటాడు, నాతో ఉంటాడు. చూస్తే గాంధీ సీన్ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసుకుని తనతో ఉంటాడు. ఆన్లైన్ ఎడిటర్ ఉంటే తనతో ఎడిట్ చేస్తూ ఉంటాడు. సో బేసిక్లీ అన్ని పనులు చేస్తూ ఉంటాడు. తను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాడు ఇండస్ట్రీలోకి యాక్చువల్లీ. అవును అని వచ్చి. సో అన్నీ
క్రాఫ్ట్స్ మీద తనకి డీసెంట్ గానే గ్రిప్ ఉంది తెలుసు, ఐడియా ఆబ్వియస్లీ పని చేస్తే తెలుసు. సో అందరిని వెళ్ళి ఏదో ఒకటి అడుగుతుంటాడు, ఓకే నేర్చుకుంటూ ఉంటాడు. చాలా ప్లానింగ్ లో ఉన్నారు అయితే, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అయితే. ఏదో డైరెక్టర్ అవుతాను అంటున్నట్టు మరి ఫ్యూచర్ లో చూద్దాం. కానీ మీ కాంబినేషన్ చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ. టైమింగ్ కానీ చాలా బాగుంది. అంటే బయట మా రిలేషన్షిప్ కూడా మేబీ అది రిఫ్లెక్ట్ అయింది అనుకుంటున్నాం మేము. ఓకే. అంటే బయట కూడా చాలా క్లోజ్ గా ఉంటాం. మేము యాక్చువల్లీ గని చేసాము ఒకసారి ఫస్ట్ ఇద్దరము. ఎస్ సార్. గనికి ముందు గదులు గణేష్ చేసాము. గనిలో ఆ రెండిట్లో ఏంటంటే పెద్ద కాంబినేషన్ లేదు, కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత బాగానే టైం స్పెండ్ చేసాం. అక్కడ ఎక్కడో ఒక చిన్న వైబ్ అయ్యాం ఇద్దరం. కానీ ఇంత మంచి క్యారెక్టర్ పడలేదు మా ఇద్దరికి. అండ్ ఈ సినిమా కథ విన్నప్పుడు కూడా అసలు సత్య కాకుండా ఎవరు చేయకూడదు అని అనుకున్నాం మేము. కానీ కరెక్ట్ గా పెట్టారు. సెట్ అయినారు.